హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు ద ఫైనల్ వీడియో ఆఫ్ తిరుమల సిరీస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ యు గివ్ ఫర్ తిరుమల పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఐ హోప్ ఆ సపోర్ట్ ఈ వీడియోకి కూడా ఉంటుంది అనుకుంటున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అండ్ తిరుమల పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడని వాళ్ళు వెంటనే మన ఛానల్లోకి వెళ్ళేసి ఆ వీడియోస్ అన్ని చెక్అవుట్ చేసేయండి. ఈ వీడియోలో తిరుపతిలో మస్ట్ వాచ్ 9 ప్లేసెస్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. తిరుపతిలో చాలా వరకు టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ ప్రైవేట్ వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి కదా. మేము విష్ణు నివాసంలో ఉన్నాము. విష్ణు నివాసం నుంచి బయటికి రాగానే అక్కడ ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు ఉన్నారు చాలామంది. సో మేము వాళ్ళతో మాట్లాడాము ఎలా ఉంది ప్యాకేజ్ ఏంటి అని. వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం చూస్ చేసుకునే టెంపుల్స్ని బట్టి మన ఫేర్ డిసైడ్ అవుతుంది అని. సో మేము 9 టెంపుల్స్ చూస్ చేసుకున్నాము. వాళ్ళు అరౌండ్ 4,000 అలా డిమాండ్ చేశారు. మేము ఆల్మోస్ట్ 10 మెంబర్స్ ఉన్నాం. బట్ ద డిస్టెన్స్ వైజ్ అది చాలా ఎక్కువ అనిపించింది. సో మేము 2,200కి అలా మేము మాట్లాడేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ మేము కోదండరామస్వామి టెంపుల్కి వెళ్ళాము. మేము ఎలా డిసైడ్ చేసుకున్నామంటే ఫస్ట్ లోకల్గా ఉండే ప్లేసెస్ చూద్దాము, దెన్ కొంచెం ట్రావెల్ చేసే ప్లేసెస్ వెళ్ళి లాస్ట్లో మళ్ళీ ఒక లోకల్ టెంపుల్ దగ్గర డ్రాప్ చేసేసుకుందాం అని అనుకున్నాం. సో అలానే ప్లాన్ చేసుకున్నాము. కోదండరామస్వామి టెంపుల్ ఒక చిన్న టెంపులే అండ్ రష్ కూడా ఎక్కువ ఉండదు. సో దర్శనం కూడా తొందరగానే అయిపోతుంది. తర్వాత మేము కపిల్ తీర్థంకి వెళ్ళాము. కపిల్ తీర్థం ఇస్ లైక్ అ వాటర్ ఫాల్. కపిల్ తీర్థం హిస్టరీ గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను. తిరుమల సిరీస్ అని ఒక ప్లేలిస్ట్లో పెట్టాను, చెక్అవుట్ చేసేయండి. తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. ఇస్కాన్ టెంపుల్ ఇస్ అ మస్ట్ వాచ్ టెంపుల్ ఐసే, ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉండిద్ది అక్కడ. వీలైతే మీరు అక్కడ కృష్ణుడి మ్యూజియం కూడా ఉంటుంది, చూడండి. మేమైతే ఈసారి చూడలేదు, బట్ లాస్ట్ టైం ఆల్రెడీ చూసాము. సో ఇలా లోకల్ టెంపుల్స్ అన్నీ అయిపోయాక మేము ఇంకా లాంగ్ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసాము. ఒక 10 to 15 కిలోమీటర్స్ తర్వాత చంద్రగిరిలో అగస్త్య మహాముని క్షేత్రం అని ఉంది. దీన్ని ముక్కోటి అని కూడా అంటారు. ఇదైతే మేము అస్సలు ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం విజిట్ చేసాము. నాకైతే ఈ ప్లేస్ చూడడానికి పీస్ఫుల్గా బాగానే ఉంది. కాకపోతే ఫెసిలిటీస్ వైజ్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. బికాజ్ ఎందుకనంటే చాలామంది వస్తూ ఉంటారు కదా, అక్కడ కామన్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. సో వాటర్ ఫెసిలిటీస్ కొంచెం ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇక్కడ అన్నదానం కూడా ప్రొవైడ్ చేస్తారని విన్నాము. సో వెళ్ళి చూసాం, బట్ అప్పటికే అయిపోయిందని చెప్పారు. ఇంకా మేము దర్శనం చేసేసుకున్నాము. అండ్ ఇది కూడా ఒక చిన్న టెంపులే, లోకల్ టెంపుల్. సో దర్శనంకి కూడా ఏమి ఎక్కువ టైం పట్టదు, తొందరగానే అయిపోతుంది. ఈ ప్లేస్లో మేము ఎక్కువగా ఏం స్పెండ్ చేయలేదు, జస్ట్ 10 minutes అలా ఉన్నామంతే. బికాస్ చాలా ఎండగా ఉంది అండ్ షెడ్స్ లాంటివి కూడా ఏం లేవు కూర్చోడానికి. సో ఇంకా అక్కడ ఉండడం కంటే వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం బెటర్ అని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ మేము వెళ్ళేది శ్రీనివాస మంగాపురం. యాక్చువల్లీ నేను ఈ ప్లేస్కి ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎప్పుడు కానీ మేము అల్వేలు మంగాపురంకి వెళ్తాము, బట్ శ్రీనివాస మంగాపురం ఇట్స్ ఫస్ట్ టైం. సో నాకు ఈ ప్లేస్ గురించి ఎక్కువ తెలీదు అండ్ హిస్టరీ కూడా ఎక్కువ తెలీదు, లేదంటే షార్ట్ వీడియోస్ చేసి పోస్ట్ చేసేదాన్ని. మీకు ఎవరికైనా శ్రీనివాస మంగాపురం గురించి టెంపుల్ హిస్టరీ తెలిస్తే కమెంట్ చేయండి. యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే అలివేలు మంగాపురం పద్మావతి అమ్మవారి సొంతూరు అని విన్నాను. అండ్ శ్రీనివాస మంగాపురం ఈజ్ వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఊరు అని విన్నాను. ఈ వెంకటేశ్వర స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి కూడా అంటున్నారు. బట్ నాకైతే ఇది కంప్లీట్ స్టోరీ తెలీదు, నేను ఇంకా తెలుసుకుంటున్నాను. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇక్కడ కూడా అన్నదానం పెట్టారు. మేము వచ్చేసరికి క్లోజ్ అయిపోయింది, ఓన్లీ స్వీట్ ఉండే. సో స్వీట్ తినేసాము. దెన్ దర్శనంకి వెళ్ళిపోయాము. ఇది కొంచెం ఎక్కువసేపే తీసుకుంది దర్శనము. దెన్ ఇంకా మేము లలితాపీఠంకి స్టార్ట్ అయ్యాము. లలితాపీఠం ఈజ్ ఆల్సో అ న్యూ ప్లేస్, మేము ఎప్పుడు విజిట్ చేయలేదు, ఫస్ట్ టైం విజిట్ చేసాము. వాట్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ విజిటింగ్ లలితాపీఠం అంటే ఇట్ ఈస్ వర్త్ విజిటింగ్ ప్లేస్. నేనైతే మీ అందరినీ పక్కాగా విజిట్ చేయమని చెప్తాను, ఎందుకంటే మీరు అక్కడ ఉన్న పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, గ్రీనరీకి చాలా అట్రాక్ట్ అయిపోతారు. అండ్ అక్కడికి వెళ్ళారు అంటే మీరు మళ్ళీ రావాలి అని అనిపించదు, అంత బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్లేస్ అక్కడ, విత్ ఆల్ ద గ్రీనరీ అండ్ ఆల్. చూడ్డానికి చాలా బాగుంది, పీస్ఫుల్గా, అండ్ సీనిక్ వ్యూస్ చాలా ఉన్నాయి. మీరు కాసేపు వెళ్ళి టైం స్పెండ్ చేసి అక్కడ కాసేపు కూర్చోవాలి అని అనుకున్నారంటే ఐ రికమెండ్ ఇట్. లలితాపీఠం ఈజ్ అ ప్రైవేట్ టెంపుల్. సో మోస్ట్లీ ఎక్కువగా ఈ మధ్య తీసుకెళ్తున్నారు అక్కడికి కూడా. ఇంతకుముందు యాక్చువల్గా ఈ ప్లేస్ అసలు ఎవరు తీసుకెళ్ళలేదు, ఎవరు చూపించలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ హ్యావ్ విజిటెడ్. చాలా చాలా బాగుంది అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. మేము వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్ చేసేసారు. మేము అది చూసి డిసప్పాయింట్ అయిపోయాం. కాకపోతే పక్కనే చూస్తే లయన్ బొమ్మల్లాగా ఉండి ఒకటి ఎంట్రీ పాయింట్, ఒకటి ఎగ్జిట్ పాయింట్ ఉంది.
అదేంటా అని చూసాము. లోపలికి వెళ్ళగానే నేనైతే చాలా షాక్ అయిపోయాను అక్కడ ఉన్న సెటప్ చూసి. సో మీరు కూడా చూస్తే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు అండ్ ఆల్సో చాలా మెమొరబుల్గా ఉంటుంది. ఇక్కడ లోపల ఏంటంటే ఒక సెటప్ చేశారు, లైక్ ద్వాదశలింగాలు, శక్తిపీఠాలు అన్నీ ఇక్కడ పెట్టేసి చాలా బాగా సెటప్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ద్వాదశలింగం ఉంటుంది కదా, లైక్ కాశీ, త్రయంబకేశ్వర్, నాసిక్, శ్రీశైలం, శ్రీకాళహస్తి, ఇలా చాలా ఉంటాయి కదా. సో అలాంటివన్నీ ఇక్కడ సెటప్ చేశారు అండ్ ఆల్సో 18 శక్తిపీఠాలు కూడా ఇక్కడ సెటప్ చేశారు. ఒక్కొక్కటి చెప్పడం చాలా కష్టమైపోతుంది అండ్ తప్పుగా చెప్పడం ఎందుకు అని చెప్పేసి నేను ఓన్లీ మీకు చూపిస్తున్నాను. నేను ఈ ప్లేస్కి వచ్చాక టెంపుల్ క్లోజ్ చేసి ఉండడం చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను. అబ్బా ఎందుకు వచ్చాను అని అనిపించింది. కానీ ఇక్కడున్న సెటప్లోకి ఎంటర్ అయ్యాక నాకైతే వచ్చి నేను మంచి పని చేశాను అనిపించింది. మనం ఎన్ని ట్రై చేసినా కానీ కొన్ని ప్లేసెస్కి వెళ్ళలేం కదా, లైక్ కాశీ కానీ ఆర్ ఇంకేదైనా ప్లేస్లో శక్తిపీఠంకి కానీ వెళ్ళలేం కదా. బట్ ఇక్కడ మనం వస్తే అన్ని శక్తిపీఠాలు, అన్ని ద్వాదశలింగాలు చూడొచ్చు. నాకు అదైతే చాలా నచ్చింది, వర్త్ విజిటింగ్ అనే అనిపించింది. ఒక్కొక్క ప్లేస్ గురించి ఇక్కడ రిటర్న్గా కూడా రాశారు, ఏంటి ఆ ప్లేస్ ఏంటి, అక్కడ ఏం లింగం ఉంది, ఏం శక్తిపీఠం ఉంది అని చెప్పి. మేము ఆ శక్తిపీఠాలు, ద్వాదశలింగాలు అన్నీ చూసేసి బయటకు వచ్చే టైంకి టెంపుల్ ఓపెన్ చేశారు. అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ, లలితాదేవి. సో లోపలికి వెళ్ళేసి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము. తర్వాత ఇంకా వకులమాత టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇది చాలా దగ్గరే ఉంది, లలితాపీఠం, శ్రీనివాస మంగాపురం అండ్ వకులమాత టెంపుల్ లైక్ అరౌండ్ 5 to 8 kilometers లోపే ఉంది. సో వకులమాత టెంపుల్ కూడా మేము విజిట్ చేయడం ఫస్ట్ టైం అండ్ అది కూడా ఈ మధ్య రెనోవేషన్ వర్క్స్ అవన్నీ అయిపోయాక ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పారు. సో నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా, చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎలా ఉంటుంది అని చెప్పి. నాకు వకులమాత టెంపుల్ చూస్తే స్వర్ణగిరి టెంపులే గుర్తుకొచ్చింది ఎందుకో మరి. అండ్ పైకి వెళ్ళాక చూస్తే ఆ సీనరీ అంతా చాలా బాగుంది. మొత్తం తిరుమల హిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి, గ్రీనరీ అండ్ ఆల్. చాలా ప్లెజెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక 5-10 minutesలో దర్శనం చేసేసుకొని మళ్ళీ అక్కడ కొంచెం సేపు వెయిట్ చేసి ఆ సీనరీ అంతా ఎంజాయ్ చేసి అలివేలు మంగాపురం పద్మావతి అమ్మవారి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. 6 o'clock అలా అయిపోయింది మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి. ఇక్కడ అలివేలు మంగాపురం అమ్మవారిని యాక్చువల్గా అయితే మనం తిరుమలలో దర్శనం చేసుకునే కంటే ముందు అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంటారు. బట్ మాకు టైం సరిపోక మేము ఇంకా ఫస్ట్ తిరుమల వెళ్ళేసి తర్వాత అమ్మవారి టెంపుల్కి వచ్చాము.
అలివేలు మంగాపురంలో దర్శనంకి అయితే చాలా ఎక్కువ టైమే పట్టుద్ది. అండ్ ఫోన్స్, లగేజ్ అవన్నీ అలౌడ్ ఉండవు. సో ఇవన్నీ మీరు లాకర్లో పెట్టేసి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చి మళ్ళీ కలెక్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ఫ్లవర్స్. అమ్మవారి టెంపుల్ దగ్గర ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అండ్ నాకైతే చాలా చాలా ఇష్టంగా ఉండే. సో ఆఫ్టర్ దర్శనం నేను ఫ్లవర్స్ తీసుకున్నాను. బికాస్ తిరుపతి ఆర్ తిరుమలలో మనం ఫ్లవర్స్ పెట్టుకోవడం నాట్ అలౌడ్. ఎంతమందికి తెలిసింది కమెంట్ చేయండి, ఎందుకో కూడా కమెంట్ చేయండి. అలివేలు మంగాపురం ఈజ్ ద లాస్ట్ టెంపుల్ ఇన్ అవర్ రైడ్. తర్వాత గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర డ్రాప్. దాని తర్వాత మేము గోవిందరాజస్వామి టెంపుల్లో దర్శనం చేసేసుకొని ఇంకా ఈ 8 or 9 టెంపుల్స్ని ఎండ్ చేసేస్తున్నాము. సో నేను యాక్చువల్గా పద్మావతి అమ్మవారి టెంపుల్ గురించి, దాని హిస్టరీ గురించి ఒక షార్ట్ వీడియో చేశాను. అండ్ తిరుమల సిరీస్ అనే ఒక ప్లేలిస్ట్లో దాన్ని అప్లోడ్ చేశాను, చెక్అవుట్ చేసేయండి. అదొక ఫోక్ స్టోరీ. అలివేలు మంగాపురంలో షాపింగ్ అంతా క్లోజ్ చేసేసుకొని మేము ఇంకా గోవిందరాజస్వామి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. మేము ఎందుకని గోవిందరాజస్వామి టెంపుల్ డ్రాప్ లొకేషన్గా పెట్టుకున్నామంటే అక్కడి నుంచి మేము స్టే చేస్తున్న విష్ణు నివాస్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇంకా అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ మేము మాట్లాడుకున్న వెహికల్ తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు అని చెప్పేసి మేము గోవిందరాజస్వామి టెంపుల్ని డ్రాప్ లొకేషన్గా పెట్టుకున్నాము. ఇక్కడ కూడా ఫోన్స్, లగేజ్ నాట్ అలౌడ్. ఒక కౌంటర్లో పెట్టేసి లోపలికి వెళ్ళాలి. అండ్ లోపలికి వెళ్తున్న టైంలో రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, అవి కూడా విజిట్ చేయండి. 8 o'clock ఆ టైంలో టెంపుల్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఒక 1 hourకి ఓపెన్ చేస్తారు. సో అది చూసుకొని వెళ్ళండి. అండ్ గోవిందరాజస్వామి టెంపుల్లో దేవుడు సేమ్ అనంత పద్మనాభ స్వామి లాగానే పడుకొని ఉంటారనమాట. అండ్ ఇది మా లాస్ట్ స్పాట్. అండ్ దట్స్ ఆల్. ఈ 9 మస్ట్ విజిట్ టెంపుల్స్ ఇన్ తిరుపతి. దెన్ ఇంకా మేము ఆ రోజు అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము మా ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. మీ అందరికీ ఒక చిన్న టాస్క్. ఇక్కడ కనిపించే టెంపుల్ ఏంటో కమెంట్ చేసేయండి. హింట్ ఏంటంటే ఇది ఒక టెంపుల్ రివర్ బ్యాంక్ పక్కన ఉంటుంది. ఆ రివర్ అండ్ అక్కడ ఒక బ్రిడ్జ్ చాలా ఫేమస్. ఆ టెంపుల్ ఏంటో మీ అందరికీ తెలిసిపోయింది అనుకుంటాను. వెంటనే కమెంట్ చేసేయండి కమెంట్ బాక్స్లో. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండ్ ఎండ్ ఆఫ్ తిరుమల సిరీస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే తిరుపతికి వెళ్తామని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ 3 వీడియోస్ షేర్ చేసేయండి. దట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ అండ్ అస్ యాజ్ వెల్. సో ఇంకా ఇంతే తిరుమల సిరీస్ ఎండ్ చేసేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ దట్ యూ గేవ్ ఫర్ అస్ ఆల్ దీస్ డేస్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ టాపిక్ పైన వీడియోస్ చేయాలి అని కమెంట్స్లో చెప్పండి. I'll definitely try to do that. Thank you for watching.